రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి నేడు తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో CFRF చెక్కులు పంపిణీ చేశారు. సుమారు 101 మంది లబ్ధిదారులకు 57,70,000 విలువైన చెక్కులను అందజేసి అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ పింఛన్లపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని, అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ తొలగించలేదని చెప్పారు. నాడు జగన్ కక్షపూరితంగా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. నేడు జగన్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు అన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదంటూ తెలిపారు. వైసీపీ హయాంలోనే కుట్రతో పేదల పింఛన్లు తొలగించారని, రైతులకు సకాలంలో సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నాం, అలాగే బర్లి పొగాకు రైతులకు అండగా ఉన్నాం, అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి స్వామి చెప్పారు. తొలగించమని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి ఇచ్చిన సందర్భంలో వెరిఫికేషన్ చేసి నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చి మీకు వైకల్యం తక్కువగా ఉంది, మీరు ఎక్కడైనా మళ్ళీ పెద్ద హాస్పిటల్లో అప్పీల్ చేసుకొని పెద్ద హాస్పిటల్లో చెక్ చేసుకోమని ఇస్తే రాద్ధాంతం చేస్తారు వైసీపీ వాళ్ళు ధర్నాలు చేపిస్తారు. మేము ఒకటే మా ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఆపకుండా పెన్షన్ ఇవ్వమని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, దివ్యాంగులు కూడా ధైర్యంగా ఉండండి. ఏ ఒక్క వ్యక్తి పెన్షన్ ఆపే పరిస్థితి మేము ఎప్పుడో చేసేవాళ్ళం. సాక్షాత్తుగా మా ముఖ్యమంత్రిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా నిర్బంధించిన దానికి కూడా మేమేమి కక్ష సాధింపులు చేయడంలా. సామాన్య పౌరుల మీద, దివ్యాంగుల మీద మాకు ఎటువంటి కక్ష సాధింపులు లేవు. మేము అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి చేస్తున్నాం, నిజంగా మీరు ఆ వైద్య సేవలు చేయించుకొని చెకప్ చేసుకొని ఏదైనా మీకు కనుక అనర్హులు అయితే అనర్హుల పెన్షన్ మాత్రమే ప్రభుత్వం నిలుపుదల చేస్తుంది. కానీ ప్రస్తుతం అయితే పెన్షన్ కూడా మేము ఆపట్లేదు, ఆందోళన చెందాల్సిన పని కూడా లేదని చేస్తున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ఈ మధ్య యూరియా కూడా అక్రమంగా డంప్ చేసి మన జిల్లాలో కాదు కొన్ని ప్రాంతాలు ఇబ్బంది అయినప్పుడు కూడా యూరియా సరఫరా కూడా రైతులకు సక్రమంగా అంచే విధంగా చేస్తున్నారు. మళ్ళీ రైతులను ఆదుకున్నాం. ఈరోజు పొగాకు రైతులకి అదనపు రుసుము లేకుండా, ట్యాక్స్ లేకుండా, సెస్ లేకుండా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకి కూడా మన ప్రభుత్వం అన్ని వేళ అండగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈరోజు బిల్ క్లింటన్ ఫౌండేషన్ తోటి, టాటా ఫౌండేషన్ తోటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తాన్ని కూడా డిజిటల్ ఆరోగ్యంగా చేసి ప్రతి ఒక్క పౌరుడికి కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యం మీద వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మనకి బీజేపీ ప్రధానమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.